బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తరువాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్తో 30న విశాఖపట్నంలో జరిగే మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణనలు కులగణనలు జరిగి ఆపై నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళల రిజర్వేషన్లను అమలు జరపాల్సి ఉందన్నారు. అనాదిగా భారతీయ ఆధిపత్య పెత్తందారీ సమాజంలో ఓబీసీలు మొత్తంగా సామాజిక అణచివేతకు ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ, దొమ్మేటి సోమశంకరం, నరవ గోపాలకృష్ణ, మజ్జి అప్పారావు, మార్గాని సురేష్, బిల్డర్ చిన్న, సత్యనారాయణ, ధర్మవరపు శ్రీనివాస్, వెన్నకోట మోహన్జీ, సింహాచలం, వీణం రమణ, కనకలింగేశ్వరరావు, శంకు, సత్యబాబు, దువ్వాడ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావటం జరిగింది. రేపు 30వ తారీఖున శనివారం నాడు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విశాఖపట్నం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్షని కొనసాగిస్తాం. దాదాపు 400 మంది మహిళలతో ఒక్కరోజు దీక్ష. ఈరోజు ఓబీసీ సబ్ కోటా లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడే తరగతుల కులాలకు చెందినటువంటి వారు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్టసభల్లోకి వస్తారు. అందుకని మేము ఓబీసీ సబ్ కోటాని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.